తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చిరుతల కలకలం నేపథ్యంలో అడ్డుగోడ నిర్మాణ పనులు చేపట్టారు. తరచూ చిరుతల దాడులు జరుగుతుండటంతో ప్రభుత్వ ఆదేశాలతో యూనివర్సిటీ యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. తిరుమల కొండలను ఆనుకుని ఉన్న యూనివర్సిటీ ప్రాంగణంలో 10 అడుగుల ఎత్తులో ప్రహరీ గోడ నిర్మిస్తున్నారు. మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి. ఈ గోడ నిర్మాణం ద్వారా చిరుతలు యూనివర్సిటీలోకి ప్రవేశించకుండా అడ్డుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇదే అంశం మీద మరింత సమాచారం యూనివర్సిటీ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. సిటీ తిరుపతిని చిరుతల భయం వెంటాడుతూనే ఉంది. గతంలో అలిపిరి కాలినడక మార్గంలో ఒక పాపను పొట్టన పెట్టుకున్న చిరుతలు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడో చోట తరచూ కనిపిస్తూ భయాందోళనకి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం తాజాగా యూనివర్సిటీ ప్రాంగణంలో ఏదైతే శేషాచల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో గత రాత్రి ఒక చిరుత కూడా సంచరించినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఆ ప్రాంతం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచే తరచూ కూడా ఏవైతే ఈ చిరుత పుల్లలు కూడా ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలోకి వస్తూ ఉంటాయి. మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఇదే శేషాచల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతం. ఇటు పక్కనే యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కావచ్చు, మరోపక్క ఇక్కడున్న ఎన్సిసి నగర్కి సంబంధించి ఉద్యోగస్తులు కావచ్చు, ఈ ప్రాంతంలో తరచూ వెళ్తూ వస్తూ ఉంటారు. మనం చూస్తున్న దృశ్యాలు కూడా ఈ మార్గంలోనే వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఈ వెళ్ళే వారికి పూర్తి స్థాయిలో ఈ చిరుతల భయం అయితే వెంటాడుతున్నాయని చెప్పుకోవచ్చు. గత రాత్రి కూడా 2 విద్యార్థులు ఇటుగా వెళ్తుంటే వాళ్ళు ఆ చిరుతను చూసి భయంతో ఒకసారిగా వీడియో తీసి కూడా దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అయితే పూర్తిగా శాశ్వత పరిష్కారానికి దిశగా ఇక్కడ ఒక కాంపౌండ్ వాల్ కట్టడానికి పూనుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం అక్కడ చూడొచ్చు, ఒకసారి అది పాత గోడగా చెప్పుకోవచ్చు. గత 20 ఏళ్ల క్రితము రాళ్లతో నిర్మించిన గోడ ఉంది. అక్కడి నుంచి ఈ పక్క దాటుకొని ఏవైనా ఆ వన్యమృగాలు వెలుగుబంట్లు కావచ్చు, అదేవిధంగా చిరుతలు కావచ్చు, మరోపక్క తుప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా అటు రాకుండా ఉండేందుకు అక్కడ గోడని రాళ్లతో నిర్మించిన గోడని నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ ఇంకో మరోపక్క చూడొచ్చు, ఇది కాంపౌండ్ వాల్ పూర్తి స్థాయిలో ఈ భయానికి పూర్తి స్థాయిలో పరిష్కార దిశగా కూడా యూనివర్సిటీ అధికారులు మొత్తం 160 ఎకరాల్లో చుట్టూరా ఈ కాంపౌండ్ వాల్ను నిర్మించాలనేసి తలపెట్టింది. ఇది ఎంత ఎత్తు వస్తుంది ఏమనేది ఇక్కడ నిర్మాణం చేసి కొంతమంది కార్మికులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. అనే చెప్పండి, ఈ కాంపౌండ్ వాళ్ళు ఎందుకు నిర్మిస్తున్నారు, ఎంత హైట్ రాబోతుంది? ఇది టోటల్గా 12-13 అడుగులు వస్తుంది. ఇప్పుడు బేస్మెంట్ లెవెల్కి ఇప్పుడు కాలం వేస్తున్నాం. ఇంకా దీనిపైన 5 ఫీట్ వచ్చి బ్రిక్ వర్క్ వస్తుంది, దానిపైన 5 ఫీట్ వచ్చి ఫెన్సింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు రాత్రి కూడా ఇక్కడ చిరుతలు వచ్చినట్టు కూడా ఏదో చెప్తా ఉన్నారు. ఇక్కడ విద్యార్థులంతా కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏదన్నా మీకు చెప్పడం జరిగిందా? మామూలుగా నైట్ టైంలో వస్తుంది అనేసి అయితే చెప్తున్నారు. ఈవినింగ్ టైంలో అయితే మాత్రం కొంచెం సేఫ్గానే ఉండాలి. డే టైంలో అయితే ఇబ్బంది లేదు. మొత్తం ఈ గోడ ఎన్ని కిలోమీటర్ల వరకు వస్తుంది, ఎన్ని అడుగుల వరకు వస్తుంది? హైట్ వచ్చి 12 ఫీట్ 13 ఫీట్ వరకు ఉండదు. ఈ లెంత్ వచ్చేసి 1.5 కిలోమీటర్ ఉండదు. ఎస్వి యూనివర్సిటీ ఆల్రౌండ్కి ఇప్పుడు గోడ అనేది వచ్చేస్తుంది. దాని తర్వాత అయితే యాక్సెస్ లేదనేసి చెప్పాల్సి వస్తుంది. ఇది మనతో పాటు కొంతమంది విద్యార్థులు కూడా ఈ దారిలో వస్తున్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే ఇదే ప్రాంతంలో ఎక్కువగా తరచూ విద్యార్థులందరూ కూడా ఇక్కడ సంస్కృతి విద్యాపీఠానికి కావచ్చు, ఎస్వి యూనివర్సిటీ విద్యకి వెళ్ళే దారి కూడా ఇక్కడ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. బ్రదర్ చెప్పండి, మీరు ఈ రూట్లో వస్తుంటారు, పోతూ ఉంటారు, ఇక్కడ తరచుగా చిరుతలు వస్తుంటాయని చెప్పేసి కూడా అంటున్నారు. రాత్రి కూడా సీసీ ఫుటేజ్లో కనిపించినట్టు కూడా కొన్ని దృశ్యాలు కనిపించాయి. మీకు ఏ విధంగా ఉంటారు, మీకు ఎటువంటి ప్రొటెక్షన్ కావాలనుకుంటారు? అవునండి, చాలా రోజులుగా పులి తిరుగుతుందని భయంగా బతుకుతూ ఉంటాము. నైట్ 8 నుంచి పొద్దున్న 6 వరకు ఎవరు బయటకు రాకుండా ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటారు. రోజు పులి తిరుగుతుంది, రోజు సీసీ కెమెరాలో చూస్తూ ఉంటారు. ఇంకా అదే విధంగా పులి మేము ఎన్నోసార్లు కంప్లైంట్ చేశాము. ప్రభుత్వం స్పందించి ఇది గోడ కట్టడం ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు గోడ కట్టేస్తే అక్కడ కొండల నుంచి పులి రాకుండా మనకు కొంచెం ఇది ప్రొటెక్షన్గా ఉంటుందని మేము భావిస్తాం. మీరు చెప్పండి బ్రదర్, తరచుగా యూనివర్సిటీకి ఈ చిరుత పుల్లలు కావచ్చు, అదేవిధంగా ఎలుగుబంట్లు, వన్య మృగాలు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ ఏదైతే తిని పడేసిన వ్యర్థాల కోసమే అవన్నీ వస్తూ ఉంటాయి అని చెప్పేసి కూడా ఇప్పుడు అధికారులు చెప్పే పరిస్థితి దీన్ని ఎలా చూడాలి? అవునండి, ఇది ఇప్పుడు ఈ మధ్య కాదే, దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఈ పులి సంచరిస్తుంది అందరికి తెలిసిందే. కానీ ఈ మధ్య ఏదైతే ఒక సంవత్సరంగా ఈ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఈ పులి సంచారం అనేది ఎక్కువ అయింది. 1 కాదు 2 కాదు, ఒక 5-6 కంటే ఎక్కువ పైన అయింది. సో దీంతో యూనివర్సిటీలో నివసిస్తున్న, హాస్టల్లో నివసిస్తున్న విద్యార్థులు కానీ, అలానే యూనివర్సిటీలో క్వార్టర్స్లో నివసిస్తున్న అధికారులు కానీ చాలా భయపడుతున్నారు. సో దీన్ని చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి, మళ్ళీ అధికారుల దృష్టికి మేము విద్యార్థులుగా చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాం. నారా లోకేష్ గారు వెంటనే స్పందించి
ఇది ఎలా అయినా యూనివర్సిటీకి ఒక మంచి ఈ పులి సంచారాన్ని ఆపాలనే ప్రయత్నాల్లో చాలా ప్రయత్నాలు చేశారు. బౌండ్లు పెట్టారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక సపరేట్ కమిటీ వేసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి ఒక కమిటీ వేసి ఈ పులి దీన్ని ఎలా ఆపాలని చాలా సుదీర్ఘంగా ప్లాన్ చేసి చేశారు. దాని తర్వాత ఏదైతే కొన్ని రోజుల తర్వాత ఇంకో కమిటీ వేసి దీన్ని ఆపాలంటే ఒకటే మార్గం, యూనివర్సిటీ మొత్తానికి ఒక ప్రైడ్ గోడ కట్టించి దాన్ని ఒక పెద్దగా కట్టించి లోపలికి కానీ ఏదైతే శేషాచలం అడవుల నుండి లోపలికి ఎలాంటి మృగాలు కానీ పుల్లులు కానీ చిలుగుబండ్లు కానీ ఏవి రాకుండా విద్యార్థులకి ఒక ప్రొటెక్షన్ లా ఉండాలనేసి ఇవాళ యూనివర్సిటీలో ప్రైవేట్ కూడా స్టార్ట్ చేశారు. ఇది చాలా విద్యార్థులకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము సాయంత్రం పూట అందరికి తెలిసింది యూనివర్సిటీ చాలా పెద్దది, వాకింగ్ చేయడానికి పొద్దున వాకింగ్ చేయడానికి చాలా ఆనందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ ఈ పులి సంచారం ఏదైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ యూనివర్సిటీలో రాత్రి ఏదైతే మేము తినేసి ఇంకా పడుకోవడం తప్ప యూనివర్సిటీలో తిరిగే పరిస్థితే లేదు. ఇది మొత్తం మీద ఇక్కడున్న విద్యార్థులు కూడా చెప్పే పరిస్థితి. ఏదైతే ఈ కాంపౌండ్ వాల్ యూనివర్సిటీ చుట్టుపక్కల కూడా ఈ 160 కిలోమీటర్ల చుట్టుపక్కల మొత్తం కూడా ఈ కాంపౌండ్ వాల్ కట్టడం విద్యార్థులు కూడా చాలానే ఆనందానికి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తరచూ కూడా ఏవైతే ఈ ఎలుగుబంట కావచ్చు, అదేవిధంగా వన్యమృగాలు కావచ్చు, ఇక్కడ తరచూ ఈ యూనివర్సిటీలోకి రావడం, ఇక్కడ ఉన్న స్థానికులను అదేవిధంగా విద్యార్థులను భయాందోళనకు గురి చేయడం ఇవి తరచుగా జరుగుతున్నాయి. దీనికి శాశ్వత పరిష్కారానికి దిశగానే నారా లోకేష్ దీన్ని ప్రత్యేక శ్రద్ధ చూపించుకొని కూడా ఈ 12 అడుగుల ఎత్తు గోడను నిర్మించాలని తలపెట్టుకున్నారు. అయితే అనుకున్నదే తడవుగా వెంటనే ఈ గోడను నిర్మించి ఇక్కడ స్థానికులకు కావచ్చు, అదేవిధంగా ఇక్కడున్న విద్యార్థులకు అంతా పులి నుంచి అదేవిధంగా వన్యమృగాల నుంచి భయం నుంచి తప్పించారనేసే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ జయప్రకాష్తో కిరణ్ 99.